కస్టడీలో రఘురామ కృష్ణరాజు గారిని వేధించిన కేసులో తులసిబాబు గారికి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ను నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ కోర్టు తులసిబాబు గారికి భారీ షాక్ ఇచ్చింది. ఆయన రెగ్యులర్ బెయిల్కి పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ని నిరాకరించింది. ఏంటి సార్ ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక అద్భుతం జరిగింది ఈ కేసుల విషయంలో అని అంటే ఇదొక్కటే అనుకుంటా. రఘురామ కృష్ణరాజు గారిదా? రఘురామ కృష్ణరాజు గారి కేసులో ఇప్పుడు తులసిబాబుకి బెయిల్ నిరాకరించింది కోర్టు. బెయిల్ నిరాకరించిందంటే ఖచ్చితంగా లీగల్ టీం, ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ టీం కనీసం బలంగా వాదించినట్టు కనపడుతుంది. గతంలో కేసులు చూస్తే కనుక అందరికీ బెయిలే కదా, ముందస్తు బెయిల్. అలాగే ఒకళ్ళిద్దరు జైలుకి పంపించిన వాళ్ళకి బెయిల్ వచ్చేసి ఈజీగా వచ్చేసాయి కదా. ముందస్తు బెయిల్స్ అసలు ఈజీగా వచ్చేసాయి, అవలేలుగా వచ్చేసాయి కదా. అలాగే రెగ్యులర్ బెయిల్స్ కూడా వచ్చినాయి చాలామందికి. బహుశా తులసిబాబు గురించి, తులసిబాబు వ్యవహారం గురించి మనం ఒక్కసారి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అరెస్ట్ చేయకముందు విచారణకు పిలిచినప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక బలమైనటువంటి వ్యక్తి అతను, కామేపల్లి తులసిబాబు అని అతను. కాబట్టి అతను ఈజీగా బెయిల్ తీసుకొచ్చుకోగలడు అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ మందిలో ఉంది. అవును. కానీ బెయిల్ నిరాకరించింది కోర్టు. అందుకే నేను చెప్పేది, కేసుల విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైనా సాధించింది అని అంటే ఇదొక్కటే అనుకుంటున్నాం. బెయిల్ రాకుండా అట్లీస్ట్ బలమైనటువంటి వాదనలను వినిపించారు ఈ కేసులో. బలమైన వాదనలు వినిపించకపోతే బెయిల్ వచ్చేసి ఉండేది కదా. సో తులసిబాబు విషయంలో గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకనంటే, ఎందుకు మనం దీన్ని ప్రత్యేకించి మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం అని అంటే, తులసిబాబుని విచారణకి పిలిచారు ఒంగోలు, అక్కడ విచారణాధికారి ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు. అక్కడ పిలిచినప్పుడు ఈయన గుడివాడ నుంచి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద ర్యాలీ తీసుకుంటూ వెళ్ళాడు తులసిబాబు. ఓకే. తన యొక్క బలాన్ని నిరూపించడానికి. అక్కడ మళ్ళా విచారణ కోసం లోపలికి వెళ్తూ పోలీస్ ఆవరణలో వాళ్ళని కూడా, అనుచరులను కూడా అలౌ చేయాలి లోపలికి అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ గందరగోళం సృష్టించాడు. ఆ తర్వాత ఏం జరిగింది, విచారణకి సరే వాళ్ళని పోయిన వాళ్ళని అలౌ చేయలేదు. తర్వాత విచారణ జరిగింది. విచారణ సరే జరిగిన తర్వాత ఆయన కొంత విరామం ఇచ్చారు విచారణకి. ఆ విరామ సమయంలో ఎవరు కలిశారు? ఎమ్మెల్యే రాము వెనిగళ్ళ పోయి కలిశాడు. కలవగానే తులసిబాబు ఎవరు, అసలు వెనిగళ్ళ రాము ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత దాదాపు గంటన్నర వాళ్ళిద్దరి మధ్య పరస్పరం మాటలు జరిగాయి, ఏకాంతంగా మాట్లాడుకున్నారు వాళ్ళు. అది చూసిన తర్వాత తులసిబాబుకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, ఇమీడియట్గా ఇతను ఈ కేసు నుంచి బయటపడతాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దీని గురించి అంతర్గతంగా బాగా చర్చ జరిగింది. రాము వెనిగళ్ళ ఒక నిందితుడి దగ్గరికి పోయి గంటన్నర పాటు ఏకాంతంగా మాట్లాడాడు అంటే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డీలింగ్స్. ఒకవైపు ఏమో రఘురామ కృష్ణరాజు గారిని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి కేసు అది. అవును. ఆయన డిప్యూటీ స్పీకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది. ఇప్పుడు దాని మీద కేసు పెట్టారు ఆయన. కేసు రిజిస్టర్ అయింది, ఎంక్వైరీ నడుస్తుంది, సీరియస్గా దాని మీద విచారణ జరుగుతుంది. ఒకవైపు విజయపాల్ జైల్లో ఉన్నాడు. విజయపాల్ని విచారిస్తే తెలీదు, నాకు గుర్తులేదు అని చెప్తున్నాడు ఆయన. ఎలాంటి క్లూ ఇవ్వలేదు ఆయన. మరోవైపు తులసిబాబు విచారణ జరిగింది. విచారణ ఎందుకు జరిగింది అని అంటే, ఆ విచారణ సందర్భంగా ఈయనే ఆ రోజున సిఐడి ఆఫీస్లో అర్ధరాత్రి వేళ వచ్చేసి తన ఛాతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి ఒక ఆరోపణ చేశారు రఘురామ కృష్ణరాజు గారు. దానికి సంబంధించి విచారణలో భాగంగా ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా పెట్టాడు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టినప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఇటీవల వెళ్ళి తులసిబాబే అని చెప్పాడు. అయితే తులసిబాబుతోటి ఇంకొక ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు ఎవరనేది నేను గుర్తుపట్టలేకపోతున్నానని చెప్పారు. ఆ దిశగా విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి ఈ మధ్యకాలం తీసుకొని 3 రోజులు విచారించారు. 3 రోజులు విచారిస్తే ఏమన్నా సమాచారం ఏమైనా వచ్చిందంటే ఏమి రాలా పోలీసులకి. దాంతో మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకి పిటిషన్ వేస్తే మళ్ళీ 2 రోజులు ఇచ్చారు.
పోలీస్ కస్టడీకి తీసుకున్నాను. నిన్న మొన్న 2 రోజులు విచారించారు తులసిబాబుని. పోనీ ఈ 2 రోజుల్లో ఏమన్నా అదనపు సమాచారం రాబట్టారా అని అంటే ఏమీ రాలేదని చెప్పి అంటున్నారు. అయితే విచారణాధికారి ప్రత్యేకంగా దేని మీద దృష్టి పెట్టారని అంటే ఆ రోజున తులసిబాబు ఛాతి మీద తొక్కుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ముసుగేసుకొచ్చినటువంటి మిగతా ముగ్గురు ఎవరు అనేది ఈయన దగ్గర నుంచి రాబట్టాలనే ప్రయత్నం విచారణాధికారి దామోదర్ గారు ప్రయత్నం చేశారు అనేది తెలుస్తుంది. పోనీ చెప్పారా అంటే చెప్పలా. ఏ ప్రశ్నకైనా సరే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయేటువంటి సమాధానాలు ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అంతే చెప్తారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారండి, అది ప్రూవ్ అయింది. 3rd డిగ్రీ ప్రయోగించారని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదంటే 3rd డిగ్రీ ప్రయోగించడం లేదంటే నార్కో టెస్ట్ చేయడం అలాంటివి ఏమేమి ఇప్పుడు ఉండేటువంటి విచారణ అధికారులు కానీ లేదంటే సిఐడి కానీ చేయట్లేదు కదా. చేయనప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. ఒకవేళ చెప్పాలనుకుంటే కనుక అప్రూవర్గా మారుతారు. అప్రూవర్గా మారితేనే వస్తాయి. అప్రూవర్గా మారితే మళ్ళీ ఆ కేసు మళ్ళీ డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోద్ది. ఎందుకు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అప్రూవర్గా మారాడు దస్తగిరిని అసలు ఇప్పుడు సాక్షిగా తీసుకోవడానికి లేదని చెప్పి పిటిషన్ వేశారు కదా ఆ కేసులో. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు అప్రూవర్గా మారారు అనుకోండి, ఇప్పుడు ఈయన సాక్షిగా తీసుకోవడానికి లేదు అన్నప్పుడు ఇక ఎవరిని తీసుకోవాలి? ఆ ముగ్గురిని కనుక్కోవాలంటే ఆ ముగ్గురు ఎవరనేది ఎవరు చెప్పాలి? తులసిబాబే చెప్పాలి. తులసిబాబు కాకుండా ఇంకెవరు చెప్తారు? విచారణాధికారి విజయపాల్ చెప్పాలి. విచారణాధికారి విజయపాల్ ఏమంటున్నారు? నాకు వయసు మీద పడింది, నాకు గుర్తు లేదని చెప్తున్నాడు. ఎప్పుడో జరిగిన కేసు నాకు గుర్తు లేదు అంటున్నాడు ఆయన. మరి ఏం చేయాలి? నార్కో టెస్ట్ పెట్టాలి. నార్కో టెస్ట్ పెట్టే ధైర్యం ఇప్పుడు పోలీసులు చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చేయరు, చేసే అవకాశం లేదు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులే తేల్చాలని చెప్పేసి ఆయన అనేక సార్లు అనేక రకాల క్లూస్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఈ కేసులో ఆయన చెప్తున్న దాని ప్రకారం సూత్రధారి ఎవరు? ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద. దాని కర్త కర్మ క్రియ ఎవరు ఇంప్లిమెంట్ చేసింది? సునీల్ గారు అని చెప్తున్నారు ఆయన డైరెక్ట్గా. ఆ రోజు ముసుగుల్లో వచ్చినటువంటి వాళ్ళు షూట్ చేశారు, ఈయన చేతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అని చెప్తున్నాడు ఆయన. మరి ఆ షూట్ చేసి ఎవరు చూపించారు అనేది ఎవరు చెప్పాలి? ఆ ముగ్గురు చెప్పాలి. ఆ ముగ్గురు ఎవరు అనేది ఎవరు చెప్పాలి? తులసిబాబు చెప్పాలి. తులసిబాబుని 2 రోజుల పాటు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్నారు, విచారించారు, మళ్ళీ జైలుకి పంపించారు. ఇవాళ పంపించినట్టున్నారు. విచారణ అయిపోయిన తర్వాత మొత్తం మెడికల్ టెస్టులు చేసి మళ్ళీ జైలుకి పంపించారు. మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఋతురాగాల సీరియల్. గతంలో ఋతురాగాలు అనే ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ మొదలైనప్పుడు పుట్టినోళ్ళు తర్వాత జాబ్ చేసి రిటైర్ కూడా అయ్యారంట. అంత సుదీర్ఘంగా నడిచిందంట ఆ సీరియల్. అలాగే ఋతురాగాల సీరియల్ తలపిస్తుంది ఆ విచారణ. ఈ ఎపిసోడ్స్ మొత్తం ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఏమో క్లియర్గా ఎవిడెన్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు సునీల్ కుమార్ గారు లేకపోతే సంజయ్ గారు ఇద్దరు కలిసి చేసింది ఏంటి అనేది ఆయన ఆధారాలతో సహా ఆయన లెటర్ కూడా రాశారు, ఆన్ డాక్యుమెంట్ రాస్తున్నారు. సరే, ఆయన రాసినటువంటి డాక్యుమెంట్స్లో నిజం ఉందా లేదనేదన్నా చెప్పాలిగా. అది తప్పు అని చెప్పట్లేదు, ఒప్పు అని చెప్పట్లా. ఒకవైపు డాష్ బోర్డులో కోట్ల రూపాయలు డైవర్ట్ చేశాడు సునీల్ కుమార్ గారు, ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్లో తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులు అవగాహన కల్పించేందుకు సంజయ్ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి ఆధారాలతో సహా ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ సిఐడి దాని మీద ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్ప, ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ తప్ప, లేకపోతే వీళ్ళు ఏం చేయలేదా, లేకపోతే ఏంటి? ఏదో ఒకటి చెప్పాలి కదా. ప్రజల్ని అసలుకి స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మరి తులసిబాబు ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు అసలు సిఐడి ఆఫీసులో నీకేం పని? నేను లీగల్ అసిస్టెంట్ని అంటాడు. పోనీ లీగల్ అసిస్టెంట్ అయితే నువ్వు లా చేసావా? లా చేశాను. లా చేస్తే బార్లో రిజిస్ట్రేషన్ ఉందా? లేదు. మరి నువ్వు లీగల్ అసిస్టెంట్కి ఎట్టి పెట్టుకుంటావు అంటే సమాధానం లేదు. సో ఇవన్నీ కూడా బయట రావాల్సిన పరిస్థితి. తులసిబాబుని ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఎన్నిసార్లు విచారించినా కానీ అదే చెప్తారు. ఫర్దర్ స్టెప్కి పోలీసులు వెళ్ళాలి ఇన్వెస్టిగేషన్. మరి అది వెళ్తే తప్ప ఈ వాస్తవాలు బయట రావు. అప్పటి వరకు మనం ఆ సీరియల్ చూసినట్టు చూడాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.